హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? చూడండి, క్లాస్ 9 చాలా వెయిటింగ్ చేశారు. సార్ వన్ షాట్ అని చెప్పి చెప్తున్నాను కదా. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ పార్ట్ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ మీతో మాట్లాడుతున్నాను నేను. 9th క్లాస్తో కాదు, అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అంటున్నాను నేను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఓకే, కానీ మీకు నేను ఒక శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా. హౌ వాజ్ మై టీచింగ్, ఒక శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా. ఓకే, రెచ్చిపోదాం మనం, చాలా బాగా చెప్పుకుందాం. చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, ఈ చాప్టర్ యొక్క మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. చాలా ఈజీగా చెప్పుకుందాం రా, భయమే లేదు. ప్రతి చాప్టర్ 20 minutes లోపలే కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకే, సరే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ప్రతి పాయింట్ కవర్ చేశాను నేను. ఓకే, ఈ సెషన్ ఎండింగ్లో కింద పీడిఎఫ్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను మీకు నేను, కిందే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, మ్యాటర్ ఏంటని తెలుసుకుందాం. చూడండి, ఫర్ సపోజ్ ఇది చూడండి. 1 minute చూడండి. ఇందులో నేను వాటర్ తీసుకున్నాను. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ వాటర్. ఈ వాటరే నేను ఇట్లా పడేస్తున్నా. చూడండి, ఇట్లా పడేసా, ఏమైంది? కింద పడిపోయింది. ఇదే వాటర్ కింద పడిపోతే ఏమవుతుంది? వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇదే వాటర్ని ఇక్కడ ఏం చేశాను? స్టోర్ చేశా ఈ బౌల్లో, ఈ క్యాప్లో. సో చూడండి, ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ వాల్యూమ్ అండ్ మాస్. చూడండి, ఫర్ సపోజ్ ఇదే ఒక వేయింగ్ మిషన్ అనుకుందాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓకే, ఏదో వేయింగ్ మిషన్ అనుకుందాం. దీని మీద వాటర్ పోసిన అనుకోండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది, ఆగుతుంది. చూడండి, కింద పడిపోయింది. అదే వాటర్ నేను ఇలా పెట్టేసి ఒక క్యాప్, ఒక బౌల్ పెట్టేసి దీనిలో నేను వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఏం చూపిస్తుంది? పర్టికులర్ మాస్ చూపిస్తుంది, పర్టికులర్ వెయిట్ చూపిస్తుంది. అర్థమైందా? ఓకే, ఫర్ సపోజ్ నేను ఇలా వాటర్ దీంట్లో వేసాను కాబట్టి దీనికి ఉన్న వెయిట్ చూపిస్తుంది. మీరు చూసారు లేదో, మనం ఎక్కడైనా బయట మనం ఆయిల్ అవన్నీ కొన్నప్పుడు, ఆయిల్ దట్ ఈస్ పామ్ ఆయిల్ కానీ ఏమైనా కానీ ఒక బౌల్లో కానీ ఒక కవర్ కానీ వేస్తాడు, డైరెక్ట్గా వెయింగ్ మిషన్ వేయడు కదా. సో ఏమవుతుంది? మ్యాటర్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ యాజ్ ఏ మాస్. చూడండి, దిట్ ఈస్ ఎంటీ. ఈ స్పేస్లో ఏం తీసుకున్నాం మనం? వాటర్ అంతా వేసుకున్నాం. ఓకే, ద మ్యాటర్ విచ్ ఆక్యుపైస్ స్పేస్, ఈ స్పేస్ అంతా ఆక్యుపై చేసింది. ఓకే, దీని తర్వాత ఏమైంది? ఇలా వాటర్ ఏంటంటే దీని వెయిట్ ఏమైంది? ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో చూడండి, ఈజీగా చెప్తున్నాను చూడండి. ఓకే, ద మ్యాటర్ విచ్ ఆక్యుపై స్పేస్ అండ్ మాస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ మ్యాటర్. ఓకే, చూడండి, ఫస్ట్ రూల్ చూడండి. ఇక్కడ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్, నాట్ కంటిన్యూస్ లైక్ ఏ బ్లాక్ ఆఫ్ వుడ్. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. చూడండి, ఫర్ సపోజ్ చూడండి, ఏం లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాటర్లో మనం సాల్ట్ వేస్తే ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఓకే, చూడండి, see here. ఒక బీకర్లో దీనిలో వాటర్ ఉందనుకుంటే, ఏదైనా ఒక వుడెన్ బ్లాక్ తీసుకున్నాం. ఓకే, ఇంకొక బీకర్లో ఇక్కడ ఏం చేసామంటే సాల్ట్ వేసుకున్నాం. తీసుకున్నాం. దిస్ ఈజ్ సాల్ట్. ఇది వచ్చేసి వుడెన్ బ్లాక్. ఓకే, సాల్ట్ తీసుకున్నాం, అలాగే వుడెన్ బ్లాక్ కూడా తీసుకున్నాం మనం. నేను చాలా స్లోగా, చాలా క్లారిటీగా నేర్పిస్తాను మీకు. ఓకే, ఒక ఫీల్డ్లో నేర్పిస్తా. ఇవే ఎగ్జామ్లో రాయండి, అయిపోతుంది. చూడండి, ఈ సాల్ట్ ఉంది కదా, డిజాల్వ్ అయిపోయింది. ఏమైంది? డిజాల్వ్ ఇన్ వాటర్, బట్ ఇట్ ఈస్ నాట్ డిజాల్వ్.
మీరు ఒకసారి ట్రై చేయండి కావాల్సింటే. ఇట్ ఈస్ నాట్ డిజాల్వ్డ్. చూడండి 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 రూల్ 2. హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్? దే ఆర్ స్మాల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. చూడండి, జస్ట్ ఎ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ అంటే కెన్ కలర్ 100,000 లీటర్స్ ఆఫ్ వాటర్. మీకు తెలుసో తెలియదో పొటాషియం పర్మాంగనేట్ అనేది కొంచెం చిన్న క్రిస్టల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వాటర్ అంతా పింక్ కలర్ మారిపోతుంది. వాటర్ అంతా అక్కడ ఏమవుతుందంటే చూడండి, ఏం లేదు అక్కడ. చూడండి, ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ కూడా ఈజీగా డిజాల్వ్ అవుతున్నాయి. ఎందుకంటే దీస్ హ్యావ్ స్పేస్. ఆ పార్టికల్స్ మధ్య ఏమవుతుందంటే స్పేస్ ఉంటుంది, అందుకే డిజాల్వ్ అయిపోతుంది. బట్ ఈ వుడెన్ బ్లాక్ చూడండి, ఈ వుడెన్ బ్లాక్ ఏంటంటే ఓకే, దీని మధ్యలో ఏంటంటే స్పేస్ లేదు. ఓకే, టైట్లీ అట్రాక్టెడ్. సో ఇది ఏమవుతుంది? డిజాల్వ్ అవ్వదు. అది ఇది ఏమవుతుంది? ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ సాల్ట్ తీసుకోండి, లేదంటే పొటాషియం పర్మానెంట్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్లారిటీ చెప్తాను చూడండి. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. దిస్ ఈస్ వై సాల్ట్ డిజాల్వ్స్ ఈవెన్ ఇన్ వాటర్. చూడండి, సాల్ట్ ఉంది కదా, మీరు కావాలంటే సాల్ట్ క్రిస్టల్ తీసుకోండి, మధ్యలో హోల్స్ ఉంటాయి, చూసే ఉంటారు కదా మీరు, హోల్స్ ఉంటాయి, చిన్న హోల్స్. షుగర్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి. ఓకే, చూడండి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఓకే, దే పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే గుర్తుపెట్టుకోండి, కైనెటిక్ ఎనర్జీ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటే సియర్. కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే సియర్, కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే ఆటోమేటిక్గా హీట్ అనేది పెరుగుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీని ఏమంటామంటే హాఫ్ mv². v చూడండి, దట్ ఈస్ స్పీడ్. కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్పీడ్. స్పీడ్ పెరిగిందంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. స్పీడ్ అంటే ఏంటి? డిజాల్వింగ్, డిఫ్యూజన్ అంటాం కదా. చూడండి ఇక్కడ సియర్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్, దట్ ఈస్ ఏంటి? వి అంటాం. ఓకే, దే పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఉందంటే హీట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎనర్జీ, సన్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, అలాగా. టెంపరేచర్ ఉందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ దట్ ఈస్ మూవ్స్ ఫాస్టర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటారా? చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇంట్లో కుకింగ్ చేస్తాం కదా, మన పేరెంట్స్, మనం కాదు, మన పేరెంట్స్ చూడండి, ఇలా కుకింగ్ చేసేటప్పుడు ఓకే, చూడండి కింద ఫ్లేమ్ ఉంటుంది, ఇలా ఫ్లేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫ్లేమ్ వచ్చే కొద్దీ ఇక్కడ ఏమవుతాయంటే దాంట్లో ఉండే ఓకే చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కానివ్వండి, పార్టికల్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి, స్పీడ్గా ఇర్రని తిరుగుతూ ఉంటాయి. వై? బికాస్ ఇక్కడ ఏమైంది? హీట్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మూవ్స్ ఫాస్టర్. సో ఒక్క చిన్న మాటలు చెప్పాలంటే దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్, ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏమంటాం? ఎస్, వెరీ గుడ్. ఏమంటాం? దట్ ఈస్ ప్రొపోర్షనల్ టు మూవ్స్ ఫాస్టర్. మూవ్, దట్ ఈస్ ఇదొక్కటి గుర్తుంటే చాలరా మనకి, అయిపోయింది, మొత్తం అయిపోతుంది. దట్ ఈస్ ఇది మ్యాటర్ అంటే, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, చాప్టర్ మొత్తం అయిపోతుంది. ఓకే, ఎస్ చూడండి, ఎస్ particles of matter attracts each other, a force keeping together. Okay, the strength varies. Okay, of this varies, attract kind of matter to another. చూడండి, ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం, ఈ ఇదే పెన్ను నేను వాటర్లో వేస్తాను, డిజాల్వ్ అవుతుందా? అవ్వదు. బికాస్ అట్రాక్టివ్ ఫోర్సెస్ హై, చాలా గట్టిగా ఉంది, ఇది ఏమవుతుంది? ఈజీగా డిజాల్వ్ అవ్వదు. ఓకే, లైక్ దిస్. సో చూడండి, సాల్ట్ ఇవన్నీ ఏంటంటే మనం ఇలా చేతి తిరగకుండా ఇరిగిపోతుంది. సో బికాస్ అక్కడ ఏమున్నాయి? స్పేసెస్ ఉంది. సో ఈజీగా ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి, ప్రతిదీ ఉంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సాలిడ్ స్టేట్ అంటే ఖచ్చితంగా డెఫినెట్ స్టేట్ ఉంటుంది,
ఏమంటుంది, దట్ ఈస్ డెఫినెట్ షేప్, డెఫినెట్ బౌండరీస్, ఫిక్స్డ్ వాల్యూమ్స్, ఓకే, నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ. ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఉంటాయి. ఎగ్జెప్షన్, కొన్ని ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్ చేంజెస్ షేప్ అండర్ ఫోర్సెస్ రీగైన్ ఇట్స్ విత్ రిమూవ్డ్. చూడండి, సాలిడ్, రబ్బర్ బ్యాండ్ కూడా సాలిడే, లాగే కొద్దీ సాగుతుంది, వదిలే కొద్దీ మళ్ళీ వచ్చేస్తుంది. స్పాంజ్ హ్యాస్ మైన్యూట్ హోల్స్, చూసారు కదా స్పాంజ్, మనం బోర్డు కూడా రబ్ చేస్తాం, అక్కడక్కడ యూస్ చేస్తాం, దానికి మైన్యూట్ హోల్స్, ట్రాపింగ్ ఎయిర్, కంప్రెసిబిలిటీ ఎక్స్ప్రెస్ ద ఎయిర్. మనం ఇలా ఎంత ప్రెస్ చేస్తామో అదంతా వెడలిపోతుంది. నెక్స్ట్ అండి రిజిడ్. రిజిడ్ అంటే ఏంటంటే, ఓకే, ఇది ఈ పెన్ ఉంది, దీన్ని ఎంత వంచాలన్నా వంగదు, లేదంటే ఇరిగిపోతుంది. అదే, ఓకే, ఇట్ డస్ నాట్ ఒబే టు చేంజ్. ఇదేం చేస్తుందంటే చేంజ్ షేప్ చేంజ్ని ఇదే ఒబే చేయదు. నాకొద్దు ఈ షేప్ని నేను చేంజ్ చేసుకోలేను అంటుంది. దట్ ఈస్ ఓకే. సో అదేమంటుందంటే నేను ఎలా ఉన్నానో నన్ను అలాగే ఉండాలి. ఈ సాలిడ్ ఏమంటుంది, నేను ఎలాగున్నానో అలాగే ఉండాలి, నన్ను వంచొద్దు, నన్ను ఎరగొట్టొద్దు. చూడండి, సాలిడ్ మెయింటైన్ దేర్ షేప్ అండర్ అవుట్ సైడ్ ఫోర్స్, దే మే బ్రేక్ బట్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు చేంజ్ దర్ షేప్. చూడండి, అది బ్రేక్ అవుతుంది కానీ, ఓకే, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ దేర్ షేప్. అది బ్రేక్ అయినా అవుతుంది, బట్ షేప్ని చేంజ్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, లిక్విడ్ స్టేట్. ఇందాక చూడండి మనం ఏం చెప్పుకున్నాం, దట్ ఈస్ సాలిడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, సాలిడ్ లిక్విడ్ ఒకేసారి చూడతాం. సాలిడ్స్, ఓకే, లిక్విడ్స్. ఈ పాయింట్స్ మీ బుక్లో రాసుకోండి. ఓకే, ఈ పీడిఎఫ్ కూడా నేను సెషన్ ఎండింగ్లో ఇస్తాను. ఓకే, పీడిఎఫ్ వస్తుంది, తీసుకోండి కాల్స్ ఉంటాయి. ఓకే, చూడండి, షేప్, వాల్యూమ్, ఈ టూ డిఫరెన్స్ చూడండి. షేప్ అంటే సాలిడ్స్. ఫర్ సపోజ్ ఈ రిమోట్ తీసుకుందాం, దీనికి అంటే ఒక పర్టికులర్ షేప్ ఉంది రిమోట్. అదే ఈ రిమోట్ తీసుకుంటే దీనికి ఒక షేప్ ఉంది. దీస్ ఆర్ సాలిడ్స్. ఓకే, దీస్ ఆర్ హ్యావింగ్ పర్టికులర్ అంటే ఫిక్స్డ్ షేప్ ఇది. బట్ లిక్విడ్స్ అంటే చూడండి, వాటర్ ఎక్కడ తీసుకుంటే అలా మారిపోతుంది. చేతులు తీసుకుంటే చేతి షేప్ వచ్చేస్తుంది. అదే వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ బాటిల్ షేప్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. నో ఫిక్స్డ్. ఓకే, ఇలా తీసుకుంటాం, ఏది నో ఫిక్స్డ్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ చూడండి, వాల్యూమ్స్. సాలిడ్స్ చూడండి, ఫిక్స్డ్ వాల్యూమ్. ఎస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇది కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ లిక్విడ్స్ అనగా ఫిక్స్డే. వై? బికాస్ 1 లీటర్ 2 లీటర్స్ 3 లీటర్స్ అలా అంటాం. ఓకే, సేమ్ అలా ఏమవుతుంది, దట్ ఈస్ ఫిక్స్డ్. ఎస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, ఎస్ చూడండి, ఎస్, ఫ్లో అండ్ చేంజ్ ఇట్స్ షేప్. ఏమవుతుంది, ఫ్లో అండ్ చేంజ్ ఇట్స్ షేప్. నెక్స్ట్ చూడండి, లిక్విడ్స్ ఆర్ నాట్ రిజిడ్. నాట్ రిజిడ్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, రిజిడ్ అంటే ఏంది, ఆ షేప్ని చేంజ్ చేసుకోలేదు, నేను ఎలాగున్నానో అలాగే ఉండాలి అండిద్ది, లేదంటే ఇరిగిపోయిద్ది అనిద్ది. ఫ్లూయిడ్ ఏముంది, మనం ఇలా ఎలా తిప్పితే అది తిరిగిపోతుంది. దట్ ఈస్, ఇట్ ఈస్ నాట్ రిజిడ్. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కెన్ diffuse into liquids. Okay, can be diffused into liquids. చూడండి, ఎగ్జాంపుల్, aquatic animals breathe dissolved oxygen in water. ఓకే, దీన్ని ఏమంటాం అంటే DO అంటాం, dissolved oxygen. Rule 2, rate of diffusion liquid is higher than solids because particles move freely and have greater space between them. ఓకే, డిఫ్యూజన్ అంటే చూడండి, డిఫ్యూజన్ అంటే ఏమంటాం అంటే, ఓకే, సియర్ మనం ఏదైనా మిక్స్ చేస్తే ఈజీగా ఏమో డిఫ్యూజ్ అవ్వాలి, మిక్సింగ్ అవ్వాలి. సో చూడండి, లిక్విడ్స్ అంటే ఏమంటాం, ఎనీ కలర్ లిక్విడ్ తీసుకోండి, తీసుకొని ఒక బౌల్లో తీసుకుని అంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఏమవుతుంది, ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో దట్ ఈస్, చూడండి, ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ హయ్యర్ దాన్ సాలిడ్స్. ఓకే, ఏదైనా కలర్ లిక్విడ్ తీసుకొని మనం వాటర్ కలపంగానే ఈజీగా మిక్స్ అయిపోతుంది, ఈజీగా కలర్ వచ్చేస్తుంది. దట్ ఈస్, లిక్విడ్ ఈజ్ హయ్యర్ దాన్ సాలిడ్స్. వై? బికాస్ ఈ లిక్విడ్స్ హ్యావ్ లోయర్ అట్రాక్టివ్ ఫోర్సెస్. ఇది కూడా రాసుకోండి.
ఓకే సాలిడ్స్ లో. ఓకే లిక్విడ్ చూసుకుంటే సారీ దిస్ ఇస్ హై, దిస్ ఇస్ లో. ఇంకోటి రాసుకోండి, దిస్ ఇస్ రిజిడ్, నాట్ రిజిడ్. ఓకే నెక్స్ట్ ఎస్ గ్యాసెస్ స్టేట్స్ చూడండి. గ్యాసెస్ సాలిడ్స్ చెప్పుకున్నాం, లిక్విడ్స్ చెప్పుకున్నాం, అండ్ ఫైనల్గా వచ్చేసి గ్యాసెస్ అంటే చూడండి సియర్ ఇవి సాలిడ్స్, అవి లిక్విడ్స్, అవి గ్యాసెస్. చూడండి గ్యాసెస్ అంటే మనం చూసే ఉంటాం. ఓకే ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ మనం చూడండి కావాల్సింటే సోడా బండ్లు ఉంటాయి, గ్యాస్ సోడా బండ్లు. వాడు ఏం చేస్తాడు, సోడాలో గ్యాస్ ఫిల్ చేసిస్తాడు మనకి, తెలుసు కదా. దానివల్ల ఏంటంటే కొంచెం గ్యాస్ ఫిల్ అయిపోయి ఓకే దట్ ఈస్ నిమ్మకాయ సోడా ఇవన్నీ అంటాం మనం. చూడండి అవన్నీ చూడండి ఎలా ఉంటాయంటే హైలీ కంప్రెసిబుల్ అంటే చూడండి దాన్ని మనం వాటర్లో కూడా కంప్రెస్ చేస్తున్నాం మనం, వాటర్లో కూడా. ఎస్ మీరు చూసారు లేదో మనం ఎల్పిజి గ్యాసెస్ కానీ సిఎన్జి కానివ్వండి ఇన్ని గ్యాస్ సిలిండర్స్లో కంప్రెస్ చేస్తున్నారు. ఓకే ఇవి చూడండి ఎలా మూవ్ అవుతున్నాయి, ర్యాండమ్లీ ఎట్ అ హై స్పీడ్. ఫర్ సపోజ్ చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్ప్రే ఇక్కడ కొడదాం మనం, స్ప్రే ఇక్కడ కొడితే అక్కడ దాకా వస్తుంది, అక్కడ దాకా అంత లార్జ్ డిస్టెన్స్ దాకా వస్తుంది. ఏంది ర్యాండమ్లీ అట్ హై స్పీడ్ వస్తుంది అది. తర్వాత చూడండి ప్రెజర్ చూడండి గ్యాసెస్ పార్టికల్స్ హిట్ ఈచ్ అదర్ అండ్ ద కంటైనర్ వాల్స్. చూడండి ఏం లేదు. ఓకే చూడండి గ్యాసెస్ పార్టికల్స్ అంటే హీట్ ఈచ్ అదర్ అండ్ కంటైనర్ వాల్స్ అంటే ఓకే ఫర్ సపోజ్ చూడండి ఏదైనా ఒక కంటైనర్ తీసుకుందాం, ఓకే దీంట్లో గ్యాసెస్ ఉన్నాయి. ఇలా ఉన్నాయంటే ఇదేం చేస్తుంది, ఒకటికి ఒకటి ఇలా అట్రాక్ట్ అవుతుంది, లేదంటే ఇలా వాల్స్కి కొట్టుకుంటాయి, అంతే కదా. ఇలా చూడండి అట్రాక్ట్ ఈచ్ అదర్ ఆర్ గోస్ టు వాల్స్. చూడండి ఇలా అవుతుంది. దట్ ఈస్ ఎస్. నెక్స్ట్ చూడండి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ గ్యాసియస్ పార్టికల్ పర్ యూనిట్ ఏరియా. ఓకే ప్రెజర్ అంటే ఇక్కడ రాసిన ఫార్ములా దట్ ఈస్ ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా అని చెప్పి. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. ఇది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై గ్యాస్ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్ అపాన్ ఏరియా అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి ఎస్ చూడండి కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ చూడండి సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుందా, లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతుందా, దీన్ని అంటాం. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుందా, లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతుందా, దీన్ని ఏమంటాం అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఏంది సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్. ఫస్ట్ వన్ చూడండి మెల్టింగ్ అన్నాడు, చూడండి మెల్టింగ్ అన్నాడు. సో ఇదేమవుతుందంటే సో సియర్ ఎస్ ఇక్కడ చెప్తాను చూడండి మెల్టింగ్ అంటే చూడండి సాలిడ్స్ ఫస్ట్లో చెప్పుకున్నాం అది సాలిడ్స్, లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాలిడ్ అంటే చాక్లెట్స్ ఉన్నాయి కదా, చాక్లెట్స్ ఏమవుతాయి మెల్ట్ అవుతాయి, ఎలా అవుతాయి మెల్టింగ్ అయిపోయి కొంచెం లిక్విడ్గా మారిపోతుంది. సో దీన్ని ఏమంటామంటే ఫస్ట్ దాన్ని దట్ ఈస్ మెల్టింగ్ అంటాం. ఇది ఒక్కటే పట్టుకోండి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ. ఓకే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ అంటాం. నెక్స్ట్ అండి లిక్విడ్ గ్యాసెస్గా మారుతుంది, దీన్ని ఏమంటామంటే బాయిలింగ్ అంటాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ,
దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే, మెల్టింగ్, బాయిలింగ్. ఏంటి? మెల్టింగ్, బాయిలింగ్. ఇదే చూడండి. ఎస్, చూడండి, ఫ్యూజన్. మెల్టింగ్ ఏమవుతుంది? ఆన్ హీటింగ్ సాలిడ్స్. హీటింగ్ అంటే ఏంది? దట్ ఈస్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ పార్టికల్స్ వైబ్రేట్ అట్ ద గ్రేటర్ స్పీడ్, ఓవర్కమ్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓవర్కమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? ఆ సాలిడ్స్ ఉన్నాయి కదా, అట్రాక్షన్, దానిలో ఉన్న అట్రాక్షన్స్ అని తగ్గిపోతుంది. దట్ ఈస్ ఏమవుతుంది ఇంకా లాస్ట్గా? దట్ ఈస్ మెల్ట్ ఇన్ టు లిక్విడ్. మెల్ట్ ఇన్ టు లిక్విడ్. అది మెల్టింగ్ పాయింట్ ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్. ఏమవుతుంది? మెల్టింగ్ పాయింట్ ఇండికేట్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దట్ ఈస్ నెక్స్ట్ చూడండి. వెన్ ఎ సాలిడ్ మెల్ట్స్ ఇట్ టెంపరేచర్ రిమైన్స్ ద సేమ్, సో వేర్ డస్ ద హీట్ ఎనర్జీ గో? ఓకే, ఎస్, చూడండి. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే లేటెంట్ మీన్స్ హిడెన్. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? సాలిడ్ మెల్ట్స్, ద టెంపరేచర్స్ రిమైన్స్ ద సేమ్. ఓకే, సో వేర్ డస్ ద హీట్ ఎనర్జీ గో? ఆ హీట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళింది? దట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఎస్, ఇది చూడండి. ఎస్, ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ బాయిలింగ్. బాయిలింగ్ చెప్పాను కదా, దిస్ ఈస్ లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వెళ్తుంది, దాన్ని ఏమంటాం? బాయిలింగ్ అంటాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఎస్, at a certain temperature. Okay, boiling is a bulk phenomenon. Okay, bulk of the liquid gain enough energy to change into vapor state. ఏమవుతుంది? టు చేంజ్ ఇంటూ, చూడండి, లిక్విడ్, బల్క్ ఆఫ్ ద లిక్విడ్ గెయిన్ ఎనఫ్ ఎనర్జీ టు చేంజ్ ఇంటూ వేపర్ స్టేట్. ఏమవుతుంది? లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతుంది. ఏమవుతుంది? దట్ ఈస్ లిక్విడ్ టు గ్యాసెస్. దట్ ఈస్ లిక్విడ్ టు గ్యాసెస్. చూడండి, దట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ చూడండి, K ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273.15 కెల్విన్స్ అన్నాడు. ఓకే, 0.5 కెల్విన్స్. ఓకే, కెల్విన్స్ ఈక్వల్ టు ఎస్, సారీ, ఎస్. ఫర్ సపోజ్ క్వశ్చన్ ఈస్ 35 డిగ్రీ సెల్సియస్, దెన్ కెల్విన్స్ ఈక్వల్ టు అంటాడు. ఏం లేదు, కెల్విన్స్ K ఈక్వల్ టు డిగ్రీ సెల్సియస్ ఎంత? 35. 35 ప్లస్, ఓకే, ఎంత ఇచ్చింది? 273.15. దట్ ఈస్ ఏమవుతుంది? 273.5. ఎస్, చూడండి, ఇక్కడ వెరీ వెరీ సింపుల్ రా ఇది. 273.5 అన్నాడు. 3 + 5 8. ఓకే, 7 + 3 10. దట్ ఈస్ 608. సారీ. దట్ ఈస్ 300.15 కెల్విన్స్. ఎస్, ఇలా రాసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి. చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్. అప్లయింగ్ ప్రెషర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్ కెన్ లిక్విఫై గ్యాసెస్. ఏం లేదు, ఏం చేస్తున్నాం ఇక్కడ? లిక్విఫాక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, లిక్విఫై అంటే దట్ ఈస్ అప్లయింగ్ ప్రెషర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్. ఎస్, దీన్ని ఏమంటాం అంటే లిక్విఫై అంటాం. ఓకే, సి లైక్ సబ్లిమేషన్, డిపోజిషన్, వీటిని అంటాం. ఓకే, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఇట్ ఈస్, దీన్ని ఏమంటాం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
డ్రై ఐస్ అంటాం. సాలిడ్ CO2ని ఏమంటాం? డ్రై ఐస్. స్టోర్డ్ అండర్ హై ప్రెజర్, చూడండి హై ప్రెజర్, ఓకే హై ప్రెజర్. అండ్ అలాగే కన్వర్ట్స్ డైరెక్ట్లీ టు గ్యాసెస్ స్టేట్ అండ్ డిక్రీజెస్ ఆఫ్ ప్రెజర్ టు 1 atmosphere. చూడండి డిక్రీజెస్ ఆఫ్ టు 1 atmosphere వితౌట్ డికంపోజింగ్, వితౌట్ బికమింగ్ లిక్విడ్. నెక్స్ట్ అండి సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏం లేదురా, డైరెక్ట్గా ఇందాక చూడండి మనం ఈ ప్రాసెస్ చూడండి, సాలిడ్ నుంచి లిక్విడ్ వస్తే మెల్టింగ్ అని చెప్పా, లిక్విడ్ నుంచి గ్యాస్ వస్తే బాయిలింగ్ అని చెప్పా. అదే ఈ ప్రాసెస్. ఓకే ఓకే సాలిడ్ నుంచి గ్యాసియస్ వస్తే దీన్ని ఏమంటామంటే దట్ ఈస్ సబ్లిమేషన్. ఖతం ఖతం అయిపోయింది. ఇంకా దట్ ఈస్ దీన్ని ఏమంటాం? సబ్లిమేషన్. దట్ ఈస్ ఓకే. ఇది చూడండి చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద ఫైనల్ మ్యాప్. సబ్లిమేషన్ నుంచి సారీ సాలిడ్ నుంచి లిక్విడ్ వస్తే దట్ ఈస్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏంటి? దట్ ఈస్ మెల్టింగ్ అంటాం. దట్ ఈస్ మెల్టింగ్. ఓకే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే ఇది చూడండి లిక్విడ్ నుంచి గ్యాస్, దీన్ని ఏమంటాం? వాపరేషన్. దీన్ని ఏమంటాం అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే దీన్ని ఏమంటున్నాం అంటే దట్ ఈస్ బాయిలింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? బాయిలింగ్. దట్ ఈస్ బాయిలింగ్. నెక్స్ట్ చూడు గ్యాసెస్ నుంచి డైరెక్ట్ లిక్విడ్ వస్తాయి, దాన్ని ఏమంటాం? దట్ ఈస్ గ్యాసెస్ నుంచి డైరెక్ట్ సాలిడ్ మారుతుంది, దట్ ఈస్ సబ్లిమేషన్. సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్ మారుతుంది, దట్ ఈస్ సబ్లిమేషన్. దట్ ఈస్ ఓకే ఈ ప్రాసెస్. అగైన్ రివర్సిబుల్ అయితే ఓకే రివర్సిబుల్ అయితే చూడండి గ్యాస్ నుంచి లిక్విడ్కి మారితే దట్ ఈస్ కండెన్సేషన్. లిక్విడ్ నుంచి సాలిడ్గా మారితే దట్ ఈస్ సాలిడ్ వ్యాక్షన్. సాలిడ్ వ్యాక్షన్ అంటే ఏంటి? సాలిడ్గా మారుతుంది. చూడండి కండెన్సేషన్ గ్యాసెస్ నుంచి కండెన్స్ అవుతుంది. దట్ ఈస్ ఒక్క చిన్న రోడ్ మ్యాప్తో వచ్చేసింది చూడండి. ఎస్. తర్వాత చూడండి ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి? ఆవిరి అవ్వడం అంటాం. ఆవిరి అవ్వడం. చూడండి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఆల్వేస్ మూవింగ్ అండ్ ఆర్ నెవర్ ఎట్ రెస్ట్. ద ఫినామినన్ ఆఫ్ చేంజెస్ ఇన్ టు వేపర్. ఎవాపరేషన్ అంటే ఏంది? లిక్విడ్ నుంచి ఆవిరి వెళ్తుంది, దట్ ఈస్ గ్యాసియస్. ఓకే లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ఎవాపరేషన్. అరే దిస్ ఈస్ డీటెయిల్డ్ లెక్చర్ రా, డీటెయిల్డ్ లెక్చర్. డీటెయిల్డ్ అంటే డీటెయిల్, వెరీ డీటెయిల్డ్ లెక్చర్. ఎందుకంటే మీరు ఇంకా ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దట్స్ వై వెరీ వెరీ డీటెయిల్డ్ లెక్చర్ ఇది. చూడండి the phenomenon of change of liquid into vapor at any temperature below its boiling point, it is called evaporation. Evaporation అంటే ఏంది? చూడండి చేంజ్ ఆఫ్ లిక్విడ్ టు వేపర్. చూడండి లిక్విడ్ నుంచి వేపర్ అయితే దట్ ఈస్ ఎవాపరేషన్. దట్ ఈస్ ఎవాపరేషన్. ఖతం. దట్ ఈస్ ఎవాపరేషన్. ఓకే చూడండి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. ఏం లేదురా, ఎవాపరేషన్ జరగాలంటే మీకు తెలుసో తెలీదో మనం టీ తాగేటప్పుడు సాసర్లు వేసుకొని ఇలా తాగుతాం. వై? అక్కడ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిపోతుంది సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిపోతుంది, ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే స్పీడ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకోటి కావాల్సంటే మీరు కావాల్సంటే ట్రై చేయండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, ఓకే నార్మల్ టెంపరేచర్, దాన్ని ఏం హీట్ చేయొద్దు. అదే ఇంకో గ్లాస్ వాటర్ని హీట్ చేయండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయండి. అదేమవుతుంది? ఈ గ్లాస్లో వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది.
ఈ గ్లాస్లో అవ్వదు. వై? బికాస్ ఇక్కడ ఏమవుతుంది, హీట్ చేసాం మనం. హీట్ చేసామంటే హీట్ అవుతుంది. మీరు కావాల్సిన ఒకసారి ట్రై చేయండి కావాల్సంటే. ఓకే, మన ఇంట్లో చాలాసార్లు మనం చూసుంటాం. ఓకే, ఒక బౌల్లో వాటర్ వేసుకొని మనం హీట్ చేస్తుంటే ఆటోమేటిక్గా హీట్ అయ్యి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. తెలిసిందే కదా మనకి. ఎస్. తర్వాత చూడండి, ఫస్ట్ వన్ ఈస్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వన్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. తర్వాత చూడండి, డిక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. ఓకే, ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్రెడీ హై, ఎవాపరేషన్ డిక్రీజెస్. మీకు కావాలంటే చూడండి, చలికాలం, ఓకే, రైనీ సీజన్ అప్పుడు ఎవాపరేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. అరే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సమ్మర్ సీజన్లో చూడండి, ఎక్కడున్న కాలువలన్నీ ఎండిపోతాయి, వాటర్ అంతా ఎండిపోతుంది. వై? బికాస్ టెంపరేచర్ ఎక్కువ, వాటర్ ఇంకా తక్కువైపోతుంది. అదే రైనీ సీజన్ చూడండి, అసలు ఎవాపరేషన్ అవ్వదు. బికాస్ ఆల్రెడీ రైనీ సీజన్లో మేఘాలు ఆల్రెడీ వాటర్ ప్రెజెంట్ ఉంటుంది. సో దానికి అవసరం లేదు. తర్వాత చూడండి, అండ్ ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్. విండ్ స్పీడ్ అంటే ఏంది? గాలి. విపరీతంగా గాలి కొట్టింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవాపరేషన్ అయిపోతుంది. ఓకే, వాటర్ వేపర్ మూవ్స్ విత్ ద విండ్, డిక్రీజింగ్ వాటర్ వేపర్ ఇన్ ద సరౌండింగ్స్. అది ఓకే. చూడండి, ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదైతే. అరే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి, ప్రతి పాయింట్ కవర్ చేశాను నేను, ప్రతి పాయింట్. ఎస్, క్లాత్స్ డ్రై ఫాస్టర్ అనే విండీ డే. ఎస్, గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎస్, ఫైనల్ రివిజన్ చూడండి, మీరేం నేర్చుకున్నారు? మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ ఎగ్జిస్ట్ ఇన్ 3 షేడ్స్, దట్ ఈస్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఓకే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దేనిలో ఎక్కువ ఉంటుంది? దట్ ఈస్ సాలిడ్స్లో, లిక్విడ్స్లో అండ్ మినిమమ్ ఇన్ గ్యాసెస్. ఎస్. తర్వాత చూడండి, స్పేస్. అరే అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఏం లేదురా, ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో. గట్టిగా ఉందంటే దాని మధ్యలో ఏముంది? దట్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంది. నెక్స్ట్ చూడండి, స్పేసెస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ స్పేస్ అంటే, ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అక్కడ, దట్ ఈస్ గ్యాసెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఓకే, గ్యాసెస్లో ఎక్కువ ఉంటుంది. సో సింపుల్ పాయింట్ రాసుకోండి ఇక్కడ. ఏం రాస్తామంటే GLS. ఇక్కడ ఏం రాస్తామంటే SLG. సార్ ఇదేం సార్ GLS SLG? సాలిడ్స్ గ్రేటర్ దాన్ లిక్విడ్స్ గ్రేటర్ దాన్ గ్యాసెస్, గ్యాసెస్ గ్రేటర్ దాన్ లిక్విడ్ గ్రేటర్ దాన్ సాలిడ్స్. ఓకే, అరేంజ్మెంట్ సాలిడ్, ఓకే, ఒక ఆర్డర్లో ఉంటుంది. ఓకే, లేయర్ స్లిప్లైడ్ ఇన్ లిక్విడ్స్. ఓకే, కంప్రెస్లీ ఈస్ గ్యాసెస్. ఓకే, స్టేట్స్ ఆఫ్ ఇన్వర్టిబుల్ బై టెంపరేచర్ ఆర్ ప్రెషర్. బాయిలింగ్, బల్క్ ఫినామినన్. ఎవాపరేషన్, సర్ఫేస్ ఫినామినన్. ఇది వెరీ ఇంపార్టెంట్ రా. బాయిలింగ్, బల్క్ ఫినామినన్. ఓకే, ఎవాపరేషన్, సర్ఫేస్ ఫినామినన్. ఓకే, దట్ ఈస్ ఎవాపరేషన్ ఆల్వేస్ కాజెస్ కూలింగ్. ఇది చూసుకోండి. ఓకే, ఏమేమి తీసుకోవాలి, సింబల్స్ ఏమైనా చూసుకోండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఫస్ట్ చాప్టర్, మనం సెకండ్ చాప్టర్తో కలుసుకుందాం. ఓకే, అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, మీ ఎగ్జామ్స్ బాగా రాయండి. 10th క్లాస్ విజయం బ్యాచ్ చాలా బాగా చెప్పుకుందాం, 100% బాగా చెప్పుకుందాం, చాలా ఫీల్తో నేర్చుకుందాం. 600 out of 600 టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా కొడుతున్నాం. ఓకే, ఈ సెషన్ PDF అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తీసేసుకోండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.